హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ట్యూస్‌డే వీడియో అండి ఇది. ప్రతిరోజులాగే ఈరోజు కూడా 6లోనే పూజ అయితే చేశానండి. ఈరోజైతే నేను బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో ఏమేమి రెసిపీ చేశానో ఈ వీడియోలో ఉంటాయండి. క్లిప్ చేయకుండా చూసేయండి. పూజ అయిన తర్వాత టీ చేసేటప్పుడే హ్మ్, కర్రీ కోసమైతే బంగాళదుంపలను కూడా బాయిల్ చేశానండి. అలాగే పిల్లలైతే ఈరోజు పూరి చేయమన్నారు. అందుకని పూరి కోసమైతే పిండి కూడా కలిపి పెట్టాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే పూరి, దుంప టమాటా కర్రీ చేస్తున్నానండి. ఈ దుంప టమాటా కర్రీ పూరి కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. కర్రీ కోసం ముందుగానే బాయిల్ చేసి దుంపలను కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 2 టమాటాలను కూడా మిక్సీ పట్టాను. కర్రీ కోసం పాత్రలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టిన టమాటా పేస్ట్‌ను వేసి దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా వేగించి తరువాత మనం బాయిల్ చేసి కట్ చేసుకున్న దుంపలను వేసానండి. తగినంత నీరు వేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. దీనిలో వేయటానికి ఒక స్పూన్ వరకు శనగపిండినైతే కొద్దిగా నీరు వేసి నానబెట్టానండి. ఉడికి దగ్గర పడిన తర్వాత ఈ శనగపిండి అయితే వేశాను. పిండి వేయటం వలన కర్రీ చిక్కగా వస్తుందండి. పూరీలోకి కర్రీ అయితే చాలా బాగుంటుంది. కర్రీ పెట్టి మరోవైపు పూరీ కోసమైతే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసానండి. పూరీ ఒక్కొక్కటి ఒత్తుకుంటూ పూరీలు అయితే చేశాను. పూరీ దుంపల కర్రీ అయినప్పటికీ 7:00 అయ్యిందండి. పిల్లలైతే బ్రేక్‌ఫాస్ట్ చేసి బాక్సులు కూడా తీసుకెళ్లారు. పిల్లలు వెళ్ళిన తర్వాత మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసి లంచ్‌కైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజైతే బయటికి వెళ్ళే పనుంది. అందుకని లంచ్ కోసమైతే ఒక్క కర్రీయే చేస్తున్నాను. లంచ్ కోసమైతే ముందుగా రైస్ పెట్టాను. తర్వాత మరోవైపు గుడ్డు మునక్కాయ పులుసు కోసమైతే గుడ్లను బాయిల్ చేసుకుంటున్నాను. ఈ గుడ్లు బాయిల్ అయ్యేలోన చింతపండు కూడా నానబెట్టాను. తరువాత రైస్ కోసం పెట్టిన వాటర్ అయితే వేడయ్యాయండి. దీనిలో రైస్‌నైతే కడిగి పెట్టేసాను. రైసు, గుడ్లు ఒకేసారి బాయిల్ అయ్యావండి. రైస్‌నైతే వార్చి పెట్టాను. ఎగ్స్‌ను పులుసు పెట్టడానికైతే ముందుగా ఎగ్స్‌ను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీనికోసం 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్‌లో ఒక స్పూన్ వరకు పసుపు వేసి, బాయిల్ అయిన గుడ్లను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పులుసు కోసమైతే అదే ఆయిల్‌లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న మునక్కాడలను వేసి మునక్కాడలు కొద్దిగా మగ్గనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, తగినంత కారం వేసి మీడియం ఫ్లేమ్‌లో మునక్కాడలను కొద్దిగా మగ్గించాలి. మునక్కాడలు ఉడికిన తరువాత టమాటాను మిక్సీ పట్టానండి. ఆ టమాటా పేస్ట్‌ను ఈ మునక్కాడల్లో వేసి కొద్దిగా మగ్గనించి తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్నయితే వేయాలండి. తర్వాత దీనిలో తగినన్ని నీరు వేసి గుడ్ల పులుసును ఉడికించుకోవాలి. ఈ గుడ్లు పులుసు రెడీ అయ్యేలోన బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే పూరీలు చేశాను కదండీ! డీప్ ఫ్రై చేసిన ఆయిల్‌లో అప్పడాలను వేయించి పెట్టాను. గుడ్లు పులుసు కూడా రెడీ అయ్యింది. పులుసును వేరే బౌల్‌లోనికి మార్చి ఈ వంట పాత్రలన్నీ బ్రేక్‌ఫాస్ట్‌కు పడిన పాత్రలన్నీ క్లీన్ చేసి పెట్టానండి. ఈ రోజుకైతే మా లంచ్ ఇదేనండి. వేడి వేడి రైస్‌లోకి మునక్కాయ, గుడ్లు పులుసు కాంబినేషన్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సైడ్ డిష్ వేరే కర్రీ ఏం లేకపోయినా ఈ గుడ్లు పులుసుతో అయినా తినేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.